దేవానికి వందనాలు. ఈ ఉదయకాల సమయం అందు తండ్రి యేసయ్య నీ బల్లను సమీపించుటకు తండ్రి నాయన యేసయ్య మాకు అనుకూలపరిచినందుకు వందనములు. అయ్యా తండ్రి నాయన నీ ఒక్క మాటలను జ్ఞానించుకుంటకు ప్రవ్వా ఈ సమయాన్ని ఈ నిమిషాన్ని మాకు అనుగ్రహించినందుకు కోట్లాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ నీ బల్లను సమీపించుటకు వాక్యము ద్వారా తండ్రి అయ్యా నీ పాదముల చెంతకు వస్తుండగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మత్తయి 26 వచనములో వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినండి, ఇది నా శరీరమని చెప్పెను. మరియు ఆయన ఒక గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోది మీరు అందరూ తాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించియున్న నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసము కొత్తగా తాగు దినం వరకు ఇంకను దాన్ని తాగండి మీతో అని చెప్పుచుండెను. అలాగే కొరింథీయులు 11:23 నుంచి చదువుకుందాము. ప్రభువైన యేసు తను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకే దీన్ని చేయండి అని చెప్పెను. ఆ ప్రకారము భోజనమైన పిమ్మట ఆయన ఈ పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వల్ల నైనా కొత్త నిబంధన, మీరు దీనిలోంది తాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుటకే దీన్ని చేయండి అని చెప్పెను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో తాగడం వల్ల ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడును అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోంది తాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అగుదురు. దేవా తండ్రి, నువ్వు ఇచ్చిన తండ్రి నీ శరీరాన్ని సాదృశ్యముగా ఇచ్చిన రొట్టెను తండ్రి నాయన, నీ శరీరంలో రక్తమునకు సాదృశ్యంగా ఇచ్చిన ద్రాక్షారసమును మేము పుచ్చుకుంటకు ప్రభువా దేవా తండ్రి నాయన, నీలో పాలభాగస్తులమై అవుటకు తండ్రి ఇలా చేయండి అని సెలవిచ్చిన రీతిగా దేవా ప్రభువా మేము చేసి ఉన్నాము తండ్రి నాయన యేసయ్య. ఇది మేము తండ్రి నాయన ఆశ్చర్యముగా కాకుండా ప్రభువా, ఆచారముగా కాకుండా ప్రభువా అయ్యా నిన్ను జ్ఞాపకము చేయించుకుంటకు తండ్రి, నీతో నిబంధన చేసుకుంటకు ప్రభువా, ఇది కొనసాగింపబట్టుకు తండ్రి నీ కృప దయచేయండి అయ్యా తండ్రి నాయన యేసయ్య. ప్రభువా నీ శరీరాన్ని నీ రక్తాన్ని తాగువాడు ప్రభువా నాయన యేసయ్య నిత్యరాజ్యంలోకి తండ్రి నాయన వెళ్ళుటకు తండ్రి నాయన యేసయ్య ఇదొక మార్గమని చూపించి ఉన్నావు. నీ కోట్లాది స్తుతి స్తోత్రములు ప్రభువా తండ్రి. మాలో ఏ పాపము లేకుండా ప్రభువా అయ్యా మాకు తండ్రి నాయన పాప క్షమాపణ ఇచ్చుటకు ప్రభువా తండ్రి నువ్వు సిలువ పైన మరణించి ఉన్నావు ప్రభువా, మా గురించి రక్తం కాచి ఉన్నావు అయ్యా. మమ్మల్ని తండ్రి నీ సొత్తు కింద చేసుకుంటకు నీ ప్రాణాన్నే బలిగా పెట్టుకున్నావు తండ్రి. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభువా తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మేము ఇలా చేయుటకు నీ కృప దయచేసినందుకు ప్రభువా కోట్లాది స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.